జగిత్యాల జిల్లా ధర్మపురిలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై చేసిన వ్యాఖ్యలపై ఆదివారం బీఆర్ఎస్ అగ్రనేతలు డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సంగి సత్యమ్మ, ఏఎంసీ మాజీ చైర్మన్ అయ్యూరి రాజేష్ కుమార్లతో కలిసి కౌంటర్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయంగా ఎదుగుదలను చూడలేక కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గంలోని 6 సొసైటీలపై అర్జెంట్ ఎంక్వైరీలు వేశారని, అనేక ఆరోపణలు చేసినప్పటికీ అవి కోర్టులో నిరూపణ కాలేదని అన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ పదవిని నిలుపుకోవడం కోసం తాను కాంగ్రెస్ నాయకులను ఏనాడు కలవలేదని స్పష్టం చేశారు. ఎల్ఓసీ ఇప్పించినట్లు కార్యకర్తలతో చెప్పించడం సబబు కాదని అన్నారు. నిన్నటి ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ కార్యకర్తలు మాపై తప్పుడు ఆరోపణలు చేశారని, బహిరంగంగా చర్చకు వచ్చి ఆరోపణలు నిరూపించాలని, లేకపోతే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. గత 2 రోజుల నుంచి ప్రెస్ మీట్లు చూస్తూ ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారు నిన్న అదే పనిగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద టార్గెట్ చేయించడం ఏదైతే ఉందో, ఏదైతే మీరు నిన్న మాటలు అనిపించారో అవి చాలా బాధాకరమైనవి. నన్ను తర్వాత గతంలో ఈ 3 టర్ములు ఇక్కడ సర్పంచ్గా చేసి మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి సత్యమ్మ గారిని, తర్వాత మా నాయకులను, ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఏదైతే మాట్లాడించారో నిజంగా కూడా చాలా విస్మయానికి గురైనాం. ఎందుకంటే మీకు తెలుసు 2006లో మీరు జడ్పీటీసీగా ఉన్నారు, నేను కూడా ధర్మపురి నుంచి జడ్పీటీసీగా ఉన్నా. 2009లో అప్పుడు ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి మానకొండూరు శాసనసభ్యులుగా గెలిచిర్రో ఆరపల్లి మోహన్ గారు, మీరు అప్పుడు జడ్పీ చైర్మన్ అయినరు. ఇప్పుడున్నటువంటి కవంపల్లి సత్యనారాయణ గారు, మీ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మానకొండూరు ఎమ్మెల్యే గారు, వారిని మేము తెలుగుదేశం పార్టీకి వెళ్ళి జడ్పీటీసీ గెలిపించుకొని జడ్పీ చైర్మన్గా కూడా పోటీకి పెట్టినాం. అప్పుడు పార్టీల పరంగా ఎంతవరకు కొట్లాడాలో అంతవరకు కొట్లాడినాం. కానీ పర్సనల్గా ఏనాడు కూడా ఎవరి మీద పర్సనల్గా వ్యక్తిగతమైనటువంటి దాడులు చేయలే. వ్యక్తిగతమైనటువంటి అవసరాల కొరకు ఎవరి దగ్గరికి కూడా వెళ్ళినటువంటి చరిత్ర మాకు లేదు. ముఖ్యంగా నిన్న మీ వాళ్ళు ఏదైతే అన్నారో, ఏది డీసీఎంఎస్ పదవి గురించి ఎక్కడనో ఆ 26, 27లో కలిసినామని చెప్పి మీరు అనిపించిరో, అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే స్వయంగా లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయి ఇక్కడ విప్ అయిన తర్వాత ఈరోజు చెప్తున్నాను, ఇప్పటి వరకు కూడా రాజకీయాల్లో అనేకమైనవి చూసుకుంటూ వచ్చినాం. కానీ మన అదృష్టం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. ప్రజలని నమ్ముకున్నాం, దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఎప్పుడు ఎవరిని బ్లేమ్ చేయలే. ఈ రాష్ట్రంలో సుమారు 8,000 సొసైటీలు ఉంటే ఈరోజు ఇదే నియోజకవర్గంలో, ధర్మపురికి నియోజకవర్గానికి సంబంధించి 6 సొసైటీల మీద ఎంక్వైరీ చేయించారు. మీరే లెటర్ ఇచ్చారు, అర్జెంటుగా ఎంక్వైరీ వచ్చింది, ఎంక్వైరీ చేసారు. ఎంక్వైరీ చేసినటువంటి వాళ్ళు అనేకమైనటువంటి తప్పుడు ఆరోపణలు మా మీద చేసిరు. మా ఉన్నటువంటి సీఈఓను తర్వాత వాళ్ళని సస్పెండ్ చేయాలన్నారు. అనేక రకాలైన అవన్నీ కూడా మేము అటు పక్కకు పడేసినాం. చక్కగా కోర్టుకు పోయినాం. ఇగో మా మీద జరిగినటువంటి ఆరోపణలు అన్నీ కూడా తప్పుడు ఆరోపణలు, రాజకీయంగా ఎదుర్కొనలేక, మా ఎదుగుదలను చూసి ఓర్వలేక మీరు చేసినటువంటి ఆరోపణలు చెప్పి ఇవాళ కోర్టు కూడా స్పష్టంగా మీరు ఇచ్చినటువంటి కాగితాన్ని, మీ పిఏసి ఎవరైతే సెక్రటరీ ఉన్నాడో తన కాగితాన్ని కూడా కోర్టు బుట్టలో పడేసింది. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని, మీరు ఆరోపణలు చేసిర్రు, తర్వాత మీ అధికారులతోటి విచారణ చేయించారు. విచారణ చేయించిన తర్వాత వాళ్ళు అనేక విషయాలలో వాళ్ళు ఇంత పెద్ద రిపోర్ట్ రాసిరు. ఏం రాసిరండి అందులో? మేము ఉన్నటువంటి ఆఫీస్ బిల్డింగ్ కడితే 40 లక్షలు పెట్టి ఆఫీస్ బిల్డింగ్ కడితే 40 లక్షలు రికవరీ, ఇంకో దగ్గర 10 లక్షలు పెట్టి రైతుల కొరకు గోదాం కడితే 10 లక్షలకు 10 లక్షలు రికవరీ, ఇంకో దగ్గర 15 లక్షలు పెట్టి కడితే 15 లక్షలకు 15 లక్షలు రికవరీ, ప్యాడీ రైతుల కొరకు ప్యాడీ క్లీనర్లు కొంటే క్లీనర్ల కొరకు వాటికి వచ్చినటువంటి పైసలు కూడా రికవరీ. ఈ విధంగా మీరు చేసిన మాకేం బాధ లేదు, రాజకీయంగా మీరు ఎంతన చేయరు. కానీ ఇది జరిగినాక కూడా అనేక సందర్భాల్లో దేవస్థానంలో కానివ్వండి, బయట ఫంక్షన్లలో కానివ్వండి, ప్రోగ్రాంలలో కానివ్వండి 50 నుంచి 100 సార్లు మిమ్మల్ని కలిసినాము. ఏ ఒక్కనాడన్నా అయ్యో అన్నా మా మీద ఎందుకు చేసినావు కంప్లైంట్ అని చెప్పి మేము ఇటు అడిగినామా? మీరు చెప్పండి. ఒక్కనాడన్నా మాకు సాయం చేయమని చెప్పి అడిగినామా? ఎస్, మేము చెప్పినాం. మీరు చేసేటి అన్ని తప్పుడు ఆరోపణలు మీరు ఒకసారి చెక్ చేసుకోండి.
ఏది నిజాయితీగా పనిచేసినందుకు ఇదా, మాకు రైతుల కొరకు చేసినందుకు ఇదా అని చెప్పి అడిగినాం తప్ప ఏనాడు కూడా ఎవరిని మీ దగ్గరే కాదు ఎవరి దగ్గర కూడా ఆశించలేదు. నాకు డీసీఎంఎస్ చైర్మన్ పదవి కూడా జస్ట్ కేసీఆర్కి ఒక చిన్న మెసేజ్ పెడితే వచ్చింది. నేను గర్వంగా చెప్పుకుంటా. చిన్న మెసేజ్ పెట్టి అన్న అవకాశం ఉంటే నాకు ఇయ్యన్నా అని చెప్తే నాకు వచ్చినటువంటి పదవి అది. ఎవరినో ఎక్కడనో పోయి దండం పెట్టుకునే అవసరం లేదు. మంచిగా ప్రజలతోటే గెలిచినాం. చిన్న వయసులో అదృష్టం మంచిగా ఉంది, భగవంతుని దయ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ధర్మపురి ప్రజలందరూ యువకులందరూ మద్దతు ఇచ్చారు. 2006లో మంచిగా బ్రహ్మాండంగా జడ్పీటీసీ అయినా భగవంతుని మద్దతు సేవలో మంచిగా 2 సంవత్సరాలు దేవస్థానం చైర్మన్గా చేసిన. మళ్ళీ ఇప్పుడు డీసీఎంఎస్ చైర్మన్ అయినాం. నాకు 2014లో మంచిగా గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ గారు నేను మంచి కార్పొరేషన్ ఇస్తామన్నారు. వద్దు సార్, నేను దేవుని సేవ చేస్తా అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటా. నేను దేవుని సేవ చేస్తా సార్, నాకు దేవస్థానం చైర్మన్ అయితేనే కావాలి, వేరే ఏమద్దని చెప్పినాం. మా మంత్రి కొప్పులేశ్వర్ గారు మార్కెట్ చైర్మన్ చేయి, తర్వాత ఇంకా ఇక్కడ సంబంధించినటువంటి జిల్లాది ఏమన్నా చేయు అంటే, లేదు నాకు ఇష్టం అన్న, చిన్నప్పటి నుంచి నాకు ఇష్టము, నరసింహస్వామి సేవ చేస్తా ఒక 2 సంవత్సరాలు అని చెప్పి చేసిన. అంత గౌరవంగా ఉన్నటువంటి వాళ్ళం ఇవాళ మీ ఇంటికి వచ్చి నేను అడిగినా ఇదా మీరు ఇది చెప్పేది? ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది? తర్వాత రాజకీయ నాయకుల మధ్యలో అనేక రకాలుగా కలుస్తాం, అనేక విషయాలు మాట్లాడతాం. ఇవాళ మీరు మాట్లాడేటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ నిజంగా కూడా నాకు దాని మీద కూడా బాధ అనిపించలేదు, నన్ను అన్నందుకు కూడా బాధ అనిపించలేదు. ఇవాళ మా సర్పంచ్ అమ్మని అంటే మున్సిపల్ చైర్మన్ అయినా కానీ ఇవాళ 2006లో ఇక్కడ సర్పంచ్, 2012లో మళ్ళా సర్పంచ్ అయింది. మొట్టమొదటిసారి మున్సిపల్గా అవతరించినాక మున్సిపల్ చైర్మన్ అయింది. అంతకుముందు వాళ్ళ భర్త సర్పంచ్. ఒక రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబము వాళ్ళ ఇంటికే 10 మంది పోతే సాయం చేసినటువంటి చరిత్ర ఇవాళ మీరు ఎలువసి ఇచ్చినమంటారా? మీ కార్యకర్తలు ఇదా మీరు నేర్పే సంస్కారం కార్యకర్తలకు అనొచ్చున అట్లా? ఇది ఎక్కడ కూడా లేదు, దేశం అసలు ఎక్కడ కూడా లేదు. అంటే రేపు మీరు ఏం చేస్తారు? వాళ్ళకి కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చినా కానీ ఇక నీకు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చినా మా ఇంట్లోకి వెళ్ళిచ్చినామని చెప్తారా? ఎలువసి ఎక్కడదండి? అమ్మకు చెప్పినాం వేరే హాస్పిటల్లో చేసుకో అంటే, లేదు నేను నిమ్స్లోనే చేసుకుంటా అన్నది. నిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్, నిమ్స్ డైరెక్ట్ మున్సిపల్ చైర్మన్గా నిమ్స్ పోయినా కానీ వాళ్ళు ఆపరేషన్ చేస్తారు అక్కడ. అది సెమీ గవర్నమెంట్, అదొక సంస్థ, అది ప్రైవేట్ది కాదు. ఇలా మీ కార్యకర్తలు అంటారా? మేము ఒక్కటే డిమాండ్ చేస్తాను, లక్ష్మణ్ కుమార్ గారు బేషరత్గా మీరు క్షమాపణ చెప్పియాలే. సంఘి సత్యమ్మ గురించి మేము ఏది ఎలువసి ఇచ్చినాము అని అన్నందుకు మీరు ఒకవేళ ఇవాళ మొత్తం ధర్మపురి ప్రజలను మీరు ఎంతమందికి ఎలువసి ఇచ్చిరో, ఎంతమందికి సీఎంఆర్ఎఫ్ ఇచ్చిరో అందరిని అవమానించినట్టు, ఒక్క సత్యమని అవమానించినట్టు కాదు. కాబట్టి ఎవరైతే నిన్న మాట్లాడిరో వాళ్ళు ఖచ్చితంగా బహిరంగంగా క్షమాపణ చెప్పి తీరాలే. లేకపోతే భవిష్యత్తులో మిమ్మల్ని ఎవరు నమ్మరు, మీతోటి సహాయం కూడా ఎవరు తీసుకోరు. భవిష్యత్తులో కూడా మీరు ఎవరన్నా సాయం కాస్తే గిట్లే అంటారు కావచ్చు అనుకుంటారు. ఎంత ఘోరం అండి ఇది! భోజనానికి పిలిచి భోజనం చేసిన తర్వాత ఇంట్లో తినిపోయింది అన్నట్టున్నది ఇది. ఇదేం సంస్కృతి అండి? 32,000 మందికి ఇచ్చినాం. నేను చెప్తాను కదా, 10 సంవత్సరాల్లో 32,000 కుటుంబాలకు ఇక్కడ ఎలువసి కానీ సీఎంఆర్ఎఫ్ కానీ మంత్రి గారు అందజేసారు. మంత్రి గారిది వదిలిపెట్టండి అనే పెద్ద స్థాయి. నేను చెప్తాను కదా, నా స్థాయిలో నేను ధర్మపురికి సంబంధించినటువంటి ఒక 15 మందికి ఇంటికి పోయి వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని తీసుకొని ఎలువసి ఇచ్చినాం. ఇక్కడ ఉన్నటువంటి రాయేష్ ఇప్పలేదా సీఎంఆర్ఎఫ్? ఇక్కడ ఉన్నటువంటి శేఖర్ ఇప్పలేదా? ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు ఇప్పలేదా? గిది చెప్తారా ప్రెస్ మీట్లో? ఏ స్థాయికి దిగజారుతున్నారు? ఇంకా దాన్ని చాలా గొప్పగా మేము మాట్లాడినాం అనుకుంటే ఏ రకంగా అండి? 1.5 సంవత్సరం కాలేదండి, ఇంకా 1.5 సంవత్సరం కూడా కాలేదు. మీ కార్యకర్తలు నాయకులు గింత అహంకారపూరితమైనటువంటి మాటలా? ఏమన్నాం మేము చెప్పండి? 1.5 సంవత్సరం ఏమన్నా అన్నామా? ఒక్క మాటనన్న 1.5 సంవత్సరం ప్రజలు మీకు అవకాశం ఇచ్చిర్రు, మీరు చెయ్యరి. చెప్తాను కదా, మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టిర్రు. నేను చెప్తాను, ఈరోజు చెప్తాను, ధర్మపురి ప్రజలకు ఏనాడు కూడా చెప్పుకోలేదు, మా కార్యకర్తలు కూడా చెప్పుకోలేదు. 1.5 సంవత్సరంకెళ్ళి మాకు లేనిపోని ఆరోపణలు మా మీద చేసిర్రు. వస్తారా? ఎక్కడ నిరూపిస్తారు? మొత్తం కాగితాలు పంపిస్తా మీకు. రండి, బహిరంగ చర్చకు రండి. శ్రీకాంత్ రెడ్డి ఏం చేసిండు అనేది బహిరంగ చర్చకు రండి. ఒకడు అంటాడు గుళ్ళే అది జరిగింది. రాండ్రి, నేను ఏమంటున్నా, మీదే ప్రభుత్వం, అధికారులు మీ వాళ్ళే, మీరు ఏం చెప్తా చేస్తారు, చేయండి. నేను జడ్పీటీసీగా పనిచేసిన, గుడి చైర్మన్గా పనిచేసిన, డీసీఎంఎస్ చైర్మన్గా పనిచేసిన, ఇప్పుడు సింగిల్ విండో చైర్మన్గా పనిచేసినాం. మీరు చేయండి కదా, ఏం ఆరోపించారు అవన్నీ నిరూపించారు, మీ అధికారులే. పెట్టండి. నేను ఏమంటాను, బహిరంగ విచారణ కూడా సిద్ధం. ఏం చేస్తావో చెయ్యిరి. రాజకీయంగా మర్యాదగా తర్వాత ఏం జరుగుతున్నది అనే దాని మీద ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలి. కానీ మీరు గెలిచిరు, మేము గౌరవిస్తున్నాం, ఏనాడని చులకనగా మాట్లాడినామా? అంతకుముందు కూడా మీరు ఇప్పుడు 2006కి వెళ్ళి ఇవాళ వరకు 19 సంవత్సరాల స్నేహితం. చెప్పండి, ఏనాడన్నా
నన్ను చులకనగా మాట్లాడినావు, నన్ను తీసేసినట్టు మాట్లాడినావు అని చెప్పి ఒక్క మాట అనండి, నేను వెళ్ళిపోతే ఇక్కడ నుండి. రాజకీయాల్లో మంచిగా హుందాతనంగా ఉన్నాం, కానీ వానితోటి వీనితోటి తిటిపిస్తాము చేస్తాము అనేది అది కరెక్ట్ కాదు. ఎస్, మీరు అధికారం చేయరు, ఇంకా ఇసుక ట్రాక్టర్ల మీద చేయరు, ఎవడొద్దంటాడు. మీరు బంద్ అన్న రోజు బంద్, చాలన్న రోజు చాలు, ఇంకెవరైనా చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ మీద చేయరు అని. ఎదుటి పార్టీ నాయకులు కూడా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొద్దు అనేది మేమే నిర్ణయిస్తామంటే ప్రజాస్వామ్యమా నిరంకుశత్వమా? అయిపోతుందా? మీ పోలీసు వాళ్ళు కానీ తర్వాత వాళ్ళు కానీ ఏమవుతుందండి? ఇవాళ చూస్తలేమా ధర్మపురిలో జరిగేది ఏంది? ఇద్దరు మీ పార్టీ వాళ్ళే, ఆపోజిషన్ వాళ్ళకి మీ పార్టీడే పోతాడు, ఏ కంప్లైంట్ ఇచ్చినాడు మీ పార్టీడే. తెలివయా మాకు అవన్నీ? అయినా ఓపిక పడతాను, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, మీరు ఏం చేస్తారో చేసుకోరు. 5 సంవత్సరాలు మేము ఏం అడిగినాం? మొన్న అభివృద్ధి ఏం చేసిరు అని అడిగినాం. కొప్పుల ఈశ్వర్ గారు ఇగో ఏ ఊరికన్నా పోదాము, ఆ ఊరిలో కొప్పుల ఈశ్వర్ అన్న పని చేయకపోతే, బీఆర్ఎస్ గవర్నమెంట్ పని చేయకపోతే మేము అక్కడి నుంచి అక్కడికి రాజకీయ సన్యాసం తీసుకుంటాం, మీ ఊరు సెలెక్ట్ చేసుకోరన్నాం. మీరు అనేది ఏంది? మేము చేసినాం ఏం చేసినాం చెప్పురి కదా, ఏం చేసిరు చెప్పురి. ఇవాళ నేను అడుగుతాను, మళ్ళొక్కసారి అడుగుతానా, చెప్పండి మీరు చేసింది ఏందో ఒక పని చెప్పండి. ఇవాళ అక్కడ వాటర్ ట్యాంక్ కట్టేది సెంట్రల్ గవర్నమెంట్ నిధులు, అప్పుడున్నటువంటి మా మున్సిపల్ చైర్మన్ మేమే అందరం కలిసి ప్రపోజల్ పంపినాము. ఎన్ఆర్ఈజెస్ నిధులు కేంద్రంకి వెళ్ళొచ్చేటి మీరు చెయ్యండి కదా, ఎవరు వద్దంటున్నారు? మేము చేయాలంటే మరి ఇవన్నీ వాళ్ళు చేసినట్టు. చింతామంచెరు వాళ్ళు చేశారు, అక్కపల్లి చెరువు వాళ్ళు చేశారు, బోల్చెరువు బంధం వాళ్ళు చేశారు, రోలవాగ వాళ్ళు చేశారు. ఇవాళ నీళ్ళు వాళ్ళు ఇచ్చిర్రు, తాగునీళ్ళు వాళ్ళు ఇచ్చిర్రు, సాగునీళ్ళు వాళ్ళు ఇచ్చిర్రు, ఇంటింటికి ధరంపులే నల్లా ఎవరు పెట్టిర్రు, ఈ కరెంటు స్తంభాలు వాళ్ళు వేసిర్రు. చెప్పండి మీరు కూడా. ఊరు నడి ఒడ్డున సబ్స్టేషన్ కట్టిన ఒకటి దేవస్థానం ఉంటుంది కదా, 24 గంటల కరెంట్ ఉండాలని చెప్పి. ఏ అవకాశం వస్తుంది? ఓ ఎస్టీ హాస్టల్ బిల్డింగ్ కట్టినాం, ఒకటి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ కట్టినాం. ఏది అవకాశం వస్తే అసలు ఎక్కడ ఒకటి ఎంసీహెచ్ కట్టినాము, ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ మీద 2 ఫ్లోర్లు వేసినాము. ఏది అవకాశం వస్తే చేసినాం కదా. వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మేము ఎన్నడన్నా ఏమన్నా అన్నామా మిమ్మల్ని? మీ నాయకులను కానీ మీ కార్యకర్తలను కానీ అన్నామా? ఇంత అధ్వానంగా ప్రవర్తన చేస్తే ఎట్లా? అంటే మేము కూడా మీరు చెప్పినట్టే వినాలా? మీ నాయకులు కార్యకర్తలు చెప్పినట్టు వినాలా? లేకపోతే మీ ఎస్ఐఓ వాళ్ళు కానిస్టేబుల్ చెప్పినట్టు వినాలా? మేమట ఇంకోళ్ళు అంటారు ఏదో ఎంఆర్ఓ ఆఫీసు. మాకు అసలు మా కార్యకర్తలు నాయకులు ఎన్నడూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కానీ తర్వాత మున్సిపల్ చుట్టూ కానీ, ఏదో మున్సిపల్ చైర్మనే మా చైర్మన్ మా కౌన్సిలర్లు తెలదా? ఊరందరికీ ఏ పని కావాలంటే ఆ పని అయింది. అప్పుడు ఏంది ఇది? ఏం అరాచకాలు ఏంది ఇది? మీరు అసలు ఏం చేస్తున్నారు? వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు. మమ్మల్ని చిన్నబుచ్చితే మీ వాళ్ళు పెద్దగా అవుతారా? పని చేయరు, ఎవరొద్దంటారు? ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మూలమైన ఎవరికి ఫోన్లు వస్తాయండి? ఇవాళ ఎవరికన్నా ఆపద వచ్చిందని ఎవరికి ఫోన్లు వస్తాయి? ఇదే శ్రీకాంత్ రెడ్డికి, గిదే సంఘశేఖర్కి, గిదే అయ్యో రాజేష్కి, మాకే కదా ఫోన్లు వచ్చేది. నువ్వు ఒరిస్సాలో ఉంటే ఒరిస్సాకు పోయిండు సంఘశేఖర్. ఒరిస్సాలో ఇక్కడ ధర్మపురి ఆయనకు పని పడితే ఒరిస్సా పోయిండు. మేము హైదరాబాద్ అంటే హైదరాబాద్ పోతాను, కరీంనగర్ అంటే కరీంనగర్ పోతాను. ఇవాళ ఊరిని అవమానించినా మేమే పోయినాము, మీరు రాలేదెవరు? ఎన్టీవీలా ఒక ప్రసిద్ధమైనటువంటి ఛానల్ ఎన్టీవీలా ధర్మపురిలో ఆడపిల్ల పుడితే సంతోషపడతారు అని చెప్పి ఎన్టీవీ ఛానళ్ళ ఒకటి ప్రసారమై మొత్తం ఈ ఊర్లందరూ దందా చేస్తారు అని అంటే ఎన్టీవీ ఆఫీస్ పోయి అద్దం బలి కొట్టినాం కరీంనగర్లో. అది మా నిబద్ధత, ఈ ఊరి మీద ఉన్నటువంటి ప్రేమ మాకు. ఇక మాట్లాడతారు ఇందిరమ్మ ఇల్లు ఈ జాగెక్కడదండి? ఇందిరమ్మ ఇల్లు స్వర్గీయ రత్నాకరరావు గారు ఇదే నన్ను సంఘశేఖర్ను మమ్మల్ని పిలిచిండు. ఈడ ధర్మపురిలో గవర్నమెంట్ భూమి లేదు, రాజశేఖర్ రెడ్డి ఇస్తాడటనయ్యా 1000 ఇండ్లు ఇవ్వచ్చు మనము, ఏమన్నా ఉంటే చూడురి అని చెప్పి ఆయన చెప్తే, రత్నాకరరావు గారు మాకు అప్పచెపితే, భీమనగుడు ఉన్నాడు పెద్ద మనిషి ఆయన, అప్పుడు ఎంపీపీ ఉండే, మాకు అప్పచెపితే మేము అశోక్ పటవారి దగ్గర కూర్చొని ఇదే తెలుగు కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళను, ఇదే బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వాళ్ళ పేరు మీద భూములు ఉంటే వాళ్ళందరూ తిట్టిరు, మన్ను పోసిరు మా మీద, మీరు అన్యాయం చేస్తారు మాకన్నారు. ఎంఆర్ఓ ఆఫీసులో డబ్బులు వంచినాం, వీళ్ళకి సగం వాళ్ళకి సగం, ల్యాండ్ ఓనర్కి సగం తర్వాత వాళ్ళకి సగం. ఈ అక్కపేలు రాగిన కాడ కూడా వాళ్ళు వీళ్ళు కబ్జాలో ఉంటే పోయినా మేము బదనామై ల్యాండ్ అక్విజిషన్ చేసినాం, మీరు కాదు చేసింది. ఎందుకంటే మేము ఆశపడ్డాం, ఓ 1000 మందికి ఇండ్లు ఇవ్వగలుగుతాం మా హయాంలో అని చెప్పి మేము చెప్పుకున్నాం. అవి ఏమన్నాడన్నా? చేసిన సేవ చెప్తే అదవుతుందా? ఇదేమని ఎటు పడతాడు మాట్లాడితే అయిపోతుందా? చెప్పు కదా, ఎటు పడతాడు మాట్లాడచ్చా? నువ్వు చెప్పు, అధికారం మీ చేతిలో ఉంది కదా, చెప్పు మేము ఏం తప్పులు చేసినాం, మేము ఎవరిని దూషించినాం, ఎవరిని తిట్టినాం, ఎవరిని కించపరిచినాం, ఎవరిని అవమానించినాం, మీరు చెప్పురు కదా. అడగద్దా? ప్రతిపక్ష నాయకులు అడగద్దా? మీరు ఏం చేసిరని చెప్పి అడగద్దా? మేము చేసిన పనులు, గతంలో చేసిన పనులు చెప్పుకోవద్దా? మా కష్టమేదో మేము పడతాను, మా తనలాడేదో మేము తనలాడతాను. ఎవరైనా కొట్లాడుకుంటే వద్దని చెప్తాను, ఓ ఊళ్ళల్లో పంచాయతీలు అయితే వద్దని చెప్తాను. ఒక కుటుంబంలా కలిసినాం కదా అందరితోటి.
ఏ విభజించి పాలించుడేంది ఇదంతా ఏంది ఎన్నడు నేను చెప్తాను ఈ రోజు వరకు వ్యక్తిగతమైన విమర్శలు నేను చూడలేదు, నేను ఒకరి మీద విమర్శలు చేయలేదు, ఇంకొకరు మా మీద ఎన్నడూ చేసిన వాళ్ళు లేరు. ఎలువోసి ఇచ్చి మాట్లాడితే ఇక దాన్ని ఏమనాలే? మీరు దయచేసి లక్ష్మణ్ కుమార్ గారు మీరు ఖచ్చితంగా కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. మీరు ఏదైతే ఎలువోసి ఇచ్చినామని చెప్పి మీ నాయకులు అన్నారో ఖచ్చితంగా కూడా ఆ మాట వెనుకకు తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో కూడా మంచి వాతావరణంలో పనులు చేయండి. వ్యక్తిగతమైన వాటికి పోతే అందరం నష్టపోతాం. మాకు కొత్తగా ఒరిగేదేం లేదు. మేము ప్రాణం పోయే వరకు కూడా ఈ ఊర్లోనే పుట్టినాము, ఈ ఊర్లోనే సస్తాము. ప్రాణం పోయే ముందు కూడా ఊరికి ఏదన్నా మంచి చేసిపోతాం తప్ప ఊరికి అన్యాయమో ఊళ్ళో ఉన్నోనికి అన్యాయమో చేసేటువంటి రకం మేము కాదు. కాబట్టి ఇప్పటికైనా వాతావరణం చెడిపోతుందనే ఇన్ని రోజులు మేము ఏమీ మాట్లాడలేదు. కానీ వాతావరణం చెడగొడతాము, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాము, ఇష్టం ఉన్నోళ్ళ మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాము అంటే మాత్రం ఓపిక అనేది ఎంత ఉండాలో గంతే ఉంటుంది. ఎందుకంటే మీరు 10 సార్లు బండలేస్తే అది నిజం అనుకుంటారు చూసేటోళ్ళు కూడా మేము మాట్లాడకపోతే. కాబట్టి ఇవాళ బాధ కొద్దీ మాట్లాడుతున్నాం, ఆవేదన కొద్దీ మాట్లాడుతున్నాం. ఇప్పటికి కూడా రెడీ, మీరు ఏ విచారణకైనా చేసుకోండి, మేము సిద్ధంగా ఉన్నాం. మేము కోరం ఇంకా విచారణ కూడా మీలాంటి వాళ్ళ మీద తర్వాత ఇంకోవరం మీద అధికార పార్టీలు ఉన్న వాళ్ళ మీద గతంలో ఎన్నడూ కోరలేదు, మేము కోరము. మా మీద చేస్తే మేము బద్దరం. ఇది మాకున్నటువంటి సిస్టమ్. కాబట్టి ఊరి వాతావరణాన్ని రాజకీయ నాయకుల వ్యక్తిగతమైనటువంటి స్నేహాన్ని లేకపోతే ఇంకో దాన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా అందరూ ఫ్యాక్షనిస్టుల లెక్క రోజు కొట్లాడుకోవాలి, రోజు అది చేసుకోవాలి, ఓరో 2-3 పిల్లలు ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడినట్టు నాయకులు కూడా అదే స్థాయిలో మాట్లాడతాము అంటే దాన్ని ఎవరము కూడా ఏం చేయలేము. మేము దేనికి భయపడే వాళ్ళం కాదు, తప్పు చేసేటోళ్ళం కాదు. ఒకవేళ ఏదన్నా తప్పు గిట్ట మీరు నిరూపించరి ముక్కు భూమి రాసిపోతా నేనైతే, దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీ నాయకుల అహంకారం తగ్గించుకోమనండి. ఇంకా భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడే ఏం కాలే ఇప్పుడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే కూడా పద్ధతి కాదు. ఇంకా ఉన్నాయి విషయాలు, ఇంకా కడుపులో దాచుకున్నటువంటి అనేక విషయాలు ఉన్నాయి. కానీ ఒకటే రోజు అన్ని చెప్తే కూడా బాగుండదు. మేము ఎవరి జోలికి పోయే వాళ్ళకి కాదు. ఎవరి జోలికి అన్న వస్తే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ చదువుడే ఉంటుంది. కాబట్టి మీకైతే మేము సవినయంగా చెప్తున్నాం, మీరు మంచి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ఊరికి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ అన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు అందియాలని కోరుకుంటున్నాం. కానీ ఒక ప్రథమ పౌరురాలు పట్టుకొని ఆమెనే ఊరికి ప్రథమ పౌర మొన్నదానికి చైర్మన్, మీ ఎల్ఓసి తీసుకున్నప్పుడు తనే మున్సిపల్ చైర్మన్ అంటే పట్టణ తొలి మహిళ, తొలి పౌరురాలు. ఆమెకి ఎల్ఓసి ఇచ్చినామని చెప్పి చులకన వాళ్ళ కొడుకు ఏదో ఉద్యోగం ఎంతమందికి ఇచ్చారండి ఉద్యోగాలు? ఇవాళ నేను అడుగుతున్నా చెప్పండి. ఇవాళ మా మున్సిపల్ చైర్మన్ కొడుకు ఉద్యోగం ఇష్టలేరా మీరు? ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాలు? చిన్న వాళ్ళని తీసేస్తారా? ఇంకా మీరు తీసేసిన వాళ్ళ లిస్ట్ కూడా చదువుతా నేను. చిన్న ఎంప్లాయీస్ ఏదో పాపం పొట్ట తిప్పల కొరకు అప్పుడున్న మంత్రి గారి దగ్గరికి వస్తే ఆయన పెడితే కూడా తీసేసారు. ఏమన్నా అంటున్నామా? వాళ్ళు మా దగ్గరికి వస్తే చెప్పినాము చూడరాబోయి తర్వాత చూద్దాం, మళ్ళీ మనకు అవకాశం భగవంతుడు అవకాశం ఇస్తే మళ్ళీ చేద్దామంటున్నాం. ఎంతమందికి ఇచ్చారు మీరు? ఆరోపించే ముందు ఖచ్చితంగా కూడా ఇవాళ బాధ అనిపించే మీ మీద చెప్తున్నాము. ఇవాళ మా మనసులో ఉన్నటువంటి ఆవేదన అంతా చెప్తున్నాము. దయచేసి క్షమాపణ చెప్పియండి. మీరు చెప్తారా లేకపోతే వాళ్ళతో చెప్పిస్తారా? ఇది మంచి సాంప్రదాయం కాదు. థ్యాంక్ యూ. అన్న లక్ష్మణ్ అన్న, నాకు ఎల్ఓసి ఇచ్చుడు తప్ప. అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళకు ఎల్ఓసి ఇవ్వద్దు అని అంటే మీరు ఒక బోర్డు పెట్టుండ్రు. బోర్డు పెడితే మా టీఆర్ఎస్ వాళ్ళు మీ దగ్గరికి రారు. అదేవిధంగా క్యాంప్ ఆఫీస్ కూడా రావద్దు అంటే కూడా మీరు బోర్డే పెట్టాలి. అదే కాకుండా మేము కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా చాలా మందికి, లక్షలాది మందికి మేము ఎల్ఓసి ఇప్పించినాం, చియర్ రిలీఫ్ ఫండ్ ఇప్పించినాం, ఎన్నో ఇప్పించడం జరిగింది. కానీ మేము ఏనాడు కూడా ఇప్పించినామని ఇంతవరకు చెప్పుకోలేదు. చేసిన పనిని కూడా మేము ఇంతవరకు చెప్పలేదు. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ను ఇక్కడ పునాది వేసిందే మా ఆయన. ఒక 30 ఏళ్ళు కాంగ్రెస్లో ఆయన పనిచేసిండు. ఇవాళ నిన్నగాక 3 ఐతారాల కింద పుట్టినోడు ఇవాళ నిన్నగాక మొన్న వచ్చి నాది కాంగ్రెసు, నా దాంట్లోకి రావద్దు, నీ దాంట్లోకి రావద్దు అని మాట్లాడు. అది ఎంతవరకు కరెక్టు? ఏదన్నా ఉంటే అన్న మీరే మాట్లాడాలి మాతోటి, ఇట్లా కాదు అట్లా అని. అన్ని సంవత్సరాలు మేము పనిచేసినాం. ఈ ఊరికి ఎవరు పనిచేసిండ్రు అనేది అందరికి జనాలకు తెలుసు. సంకిష్ట అనేటి ఆయన ఎంత పనిచేసిండు, సత్యం వచ్చినాక ఊరు ఎట్లా అయింది అన్నది ఊరి వాళ్ళందరికీ తెలుసు.
మేము వాళ్ళు మోసం చేయలేదు. ఎవరికైనా పని చేసినా కానీ ఈ పని చేసినాం అని ఇంతవరకు మేము చెప్పలేదు. అదేవిధంగా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఎవరికైనా మనం పని చేయవలసిందే. ఎవరైనా ఎమ్మెల్యేతో పని పడుతుంది, సర్పంచ్తో పడుతుంది, కౌన్సిలర్తో పడుతుంది, వార్డు మెంబర్తో పడుతుంది. పని చేయాలి. పనికే కదా మనకి గెలిపించేది, మనల్ని పదవులు ఇచ్చింది. మా ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఏంది? అందరు ఎమ్మెల్యే. మా ఎమ్మెల్యే దగ్గర రావద్దు అని కూడా కరెక్ట్ కాదు. అన్న కూడా ఇలాంటి అనిపించొద్దు. చిన్న కార్యకర్త మొన్న పుట్టిండు, ఆయన 5 ఏళ్ల కిందనే కాంగ్రెస్లోకి వచ్చిండు. ఇవాళ ఆయనే మమ్మల్ని క్వశ్చన్ చేస్తాడా? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొంచెం పెద్దలను గౌరవించుడు నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పటికీ అది రాజకీయం అనేది అదొక దానికి ఒక ఫలితం అనేది ఉంటుంది. మాట్లాడడానికి నాకు నోరు లేదా? నేను 2006 నుండి ఉన్నా. కానీ ఎందుకు మనం అవసరం లేని మాటలు మాట్లాడతామా? ఊరికి ఏం కావాలో అదే మాట్లాడుకున్నాం ఇంతవరకు. వీళ్ళకి గిజ్ చేసిన వాళ్ళకి గజ్ చేసిన అడుగుడు కాదు మాత్రం కరెక్ట్ కాదు. ఇంకా అది కాకుండా మనకిప్పుడు రేపొద్దున మనం అందరం నాయకులం, దేనికన్నా గెలుస్తాం. మనకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అవి ఉంటాయి, ఎమ్మెల్యేతో సంతకాలు ఉంటాయి. మనం పోతాం కదా. మా ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఏంది? తప్పు. నేను చైర్మన్ ఉండగా వీళ్ళందరికీ పనులు ఇవ్వండి, వీళ్ళ వాడల పనులు అయినాయా? వాళ్ళు పనులు నన్ను అడగలేదా? నేను చేయలేదా? ఎవరైనా కానీ ఒకరికొకరు పని చేసుడే కదా. ఎవరేం చేసినా ఊరికే చేసుడు. నీ ఇంటికో నా ఇంటికో కాదు. ఇప్పుడు నాకు ఇది ఎల్ఓసి ఇచ్చింది కూడా వాళ్ళు ఇంట్లోది కాదు కదా. గవర్నమెంట్ ఎవరున్నా కానీ అందరిది అది. ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ కూడా వాళ్ళ సొంతం కాదు కదా. అది మన గవర్నమెంట్ది కాబట్టి మనం అందరం పోవచ్చు. మున్సిపల్ ఆఫీస్ కూడా మా సొంతం కాదు, అది మన అందరిది. కానీ ఇవి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. నోరు అతుకులో పెట్టుకుంటేనే మంచిది. నోరు మాత్రం ఇప్పితే మేము కూడా, మాకు కూడా నోరు ఉంది, మాకు కూడా మాట్లాడటానికి మాకు కూడా అవకాశాలు ఉన్నాయి, మేము కూడా మాట్లాడతాం. కానీ ఇది నిన్నగాక మొన్న వచ్చి 3-5 ఏళ్ళ కింద పుట్టిన వాళ్ళు వచ్చి ఎక్కిరించడం కూడా అది తప్పు. ఇచ్చిన వాటి ఎన్ని లక్షలు ఇచ్చినా ఏం తీసుకున్నాం మీ దగ్గర? మేము మీ సొంతం ఇస్తే మాకు అను, మీ సొంతంగా మేము ఏమైనా తీసుకున్నాం మీ దగ్గర? మీ ఇంటికి ఇప్పుడు అప్పుకి వచ్చినాము. ఏదన్నా కానీ అన్నని అనాలి, కానీ ఇంకోళ్ళతో అనిపిస్తాం కూడా మంచిది కాదు, అది పద్ధతి కాదు. చిన్న చిన్న కార్యకర్తలు కూడా పెద్దోళ్ళను ఎక్కిరించద్దు దయచేసి. అదేవిధంగా ఎవరికైనా కానీ ఎమ్మెల్యే అంటే పనులు పడతాయి. ఎమ్మెల్యే దగ్గర రాకు అని అంటే మాత్రం అన్ని మండలాలలో వాళ్ళు బోర్డు పెట్టాలి. పెడితే ఎవరు రారు, బోర్డు చూసుకొని అటే వెళ్ళిపోతారు. కానీ ప్రత్యేకించి రాకున్నాడు. మళ్ళీ అది కాకుండా నాకు తెలియకుండా ఎల్ఓసి ఇచ్చిండు, నాకు తెలిస్తే ఇయ్యనియకపోదు అన్నాడు మాత్రం ఇంకా అది అన్నాను. ఆ మాట కూడా అన్నాడు. ఆ మాట కూడా అనద్దు. ఎందుకు ఇయ్యనియవు? ఎమ్మెల్యే నీ సొంతమా? నీ ఒక్కరికి ఎమ్మెల్యేనా? నీ మాట నీ వింటాడా? నీకన్నా పెద్దోళ్ళు లేరా? ఆ మాట ఎట్లా అంటాడు? అది ఎంతవరకు కరెక్ట్? దయచేసి వాళ్ళు మాత్రం నోరు అతుకులు పెట్టుకోవాలి. అన్న కూడా వాళ్ళని అతుకులు పెట్టాలి. వాళ్ళు నోరు ఇప్పుడు మేము నోరిపితే మాత్రం జనాలకు ఎంతో నష్టం జరుగుతుంది. గడిచిన కొద్ది రోజులుగా 2 రోజులుగా ముఖ్యంగా లక్ష్మణ్ కుమార్ గారు కుప్పల ఈశ్వర్ గారిని విమర్శించే క్రమంలో మొన్న మేము ప్రెస్ మీట్ పెడితే లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు నిన్న ధర్మాపురి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలల్లో ప్రెస్ మీట్ పెట్టి కేవలం కుప్పల ఈశ్వర్ గారిని, అదేవిధంగా అక్కడ ఉన్న స్థానిక నాయకులను విమర్శించడానికి, ఇంకా కొన్నిట్లలో విమర్శిస్తూ ఒక రకమైన భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఓ ప్రయత్నం చేయడం జరిగింది. గడిచిన 25 సంవత్సరాలుగా మేమైతే అందరం క్రియాశీలక రాజకీయాలలోనే ఉన్నాం. ఏ రోజు కూడా ఇక్కడ ఫ్యాక్షన్ వాతావరణం అయితే కనిపించలేదు. గతంలో పెద్దలు, మేము రాజకీయాలకు వచ్చిన కొత్తల పెద్దలు రత్నాకర్రావు గారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి తర్వాత కుప్పలేశ్వర్ గారు ఉన్నారు. అంటే ఏ ఘర్షణ వాతావరణం అయితే ఎన్నడూ కూడా ఈ ప్రాంతంలో గడిచిన 25 సంవత్సరాలుగా ఘర్షణ వాతావరణం కావచ్చు, వ్యక్తిగత విమర్శలు కావచ్చు, వ్యక్తిగత పోకడలు కావచ్చు, అవతల వ్యక్తిని డిఫేమ్ చేసి మా పార్టీ కార్యకర్తల విలువ పెంచుకునే పనులు అయితే ఈ నియోజకవర్గంలో, ముఖ్యంగా మా ధర్మాపురి మండలానికి, ధర్మాపురి పట్టణానికి అయితే ఒక చరిత్ర ఉన్నది. ఏది ఉన్నా కూడా ఆ రాజకీయాలకు అతీతంగా ఈ గ్రామాన్ని, ఈ మండలాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని సందర్భాలలో అందరం కలిసే పనిచేసినాం. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న కుటుంబ విషయంలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, అన్ని పార్టీల వాళ్ళు ఒక్క తాటి మీద వచ్చి వాళ్ళ బంద్ అంటే బంద్,
ఇవాళ చాలంటే చాలు అని చెప్పి అందరం కలుపుకపోయి కూడా ఒక రకమైన మంచి వాతావరణంలో, కాకపోతే బాబా అన్న లక్ష్మణ్ కుమార్ అన్న తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకి, తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన వ్యక్తి మీదనే పోటీ చేసింది కాబట్టి తనకు ఉద్యమం పెద్దగా అవగాహన లేదు. ఉద్యమం మీద ఎన్నడూ తను ఈ ఉద్యమానికి ఎన్నడూ రాలే. రత్నాకరరావు గారు వచ్చారు, ఆ రోజు మేము వంట వార్పు చేసి ఇదే నేషనల్ హైవే మీద అంబేద్కర్ చౌక్ వద్ద పెద్దలు రత్నాకరరావు గారు వచ్చి చాలాసేపు అక్కడ పాల్గొన్నారు. కరీంనగర్లో హెచ్ఎంటీ డిబేట్లకు కూడా ఆ రోజు పెద్దలు జువాడి రత్నాకరరావు గారు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు వచ్చారు. కానీ పాపం మన లక్ష్మణ్ కుమార్ అన్న ఎన్నడూ కూడా ఈ ప్రాంతంలో జరిగిన ఉద్యమాలకు ఎన్నడూ రాలే. కేవలం ఎన్నికలలో పోటీ చేయడానికి మాత్రమే వచ్చిండు. కాబట్టి ప్రాంతంలో ఉన్న వ్యవస్థ గురించి కొంత అనుభవం లేకపోవచ్చు నేను అనుకుంటున్నాను. రెండో విషయం ఏంటి అని అంటే, తను ఏవైతే మాటలు అనాలని చెప్పి అనుకుంటున్నాడు, ఏవైతే ఈ ప్రాంతంలో సేవలు చేసినా అనుకుంటున్నాడు, వాళ్ళ నాయకులతోటో పిల్లలతోటో రెండు విధాలుగా, ఒకటేమో సోషల్ మీడియా వేదికగా ఆ వ్యక్తులను డిఫేమ్ చేస్తూ మానసికంగా ఇబ్బందులకు చేయడం ఒకటి, రెండవది ఇంకా కొంచెం ప్రెస్ మీట్లు పెట్టి నువ్వేం చేసినావని అంటే, నిన్న ఓ నాయకుడు మాట్లాడతాడు ఇందార బ్రాహ్మణ గురించి, మా మిత్రుడు మొత్తం మా మీద ఎవరు దాడులు చేసారు, రోడ్ల వైండింగ్ ఆపింది ఎవరో తెలియదా, కోర్టుకు ఏంది ఎవరో తెలియదా, దానికి సంబంధించినవి ఉంటాయి కదా మనందరి దగ్గర. కోర్టుకి ఈ ఊరు అభివృద్ధిని అడ్డుకున్నది ఎవరు? మేము మాట్లాడినాం, గుడి దగ్గర కనీసం 4 2 వీలర్లు పోయే పరిస్థితి లేకుండే. ఈ రోజున గుడి చైర్మన్ జక్కురవితో సహా దగ్గర ఉండి మేము మాట్లాడి కన్విన్స్ చేసి వాళ్ళకి వెనుకకు జరిపి ల్యాండ్ ఎక్వేషన్ చేసి అద్భుతమైన రోడ్లు వేసినాం, పనులు చేసినాం కదా మెప్పించే. ఏం పని చేయలేదు అని చెప్పి నేను రామణ గారిని కూడా మనిషి విమర్శించాడు. ఏం చేశారు? 50 లక్షలు పెట్టి బ్రాహ్మణ సంఘం కట్టిండు. వెళ్దాం అక్కడ అదే బ్రాహ్మణ సంఘం కాడికి పోదాం. 40 లక్షలు పెట్టి శారదా మహిళా మండలి కట్టిండు. నిన్న వ్యక్తి మాట్లాడండి, 2-3 వ్యక్తులు మాట్లాడతారు. 40 లక్షలు పెట్టి శారదా మహిళా మండలి అద్భుతంగా పనులు చేశారు. ఒక బీసీ మహిళ, మున్నూరు కాపు సామాజిక వర్గం, గడిచిన 20 సంవత్సరాల నుంచి క్రియాశీల రాజకీయాలలో ఈ మండలం తొలి మహిళగా ఉన్నది ఈ గ్రామంలో. 2 సార్లు మీకు పనిచేసారు. ఇదే లక్ష్మణ్ కుమార్ గారికి 2 సార్లు పనిచేసారు. డెవలప్మెంట్ కావాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. నిన్న లక్ష్మణ్ కుమార్ గారు ఎల్ఓసి ఇచ్చిర్రు, నీ మనుషులతో అనిపించారు. ఎందుకు ఇంతగానము ఎల్ఓసి ఇచ్చి, మరి మా ఇదే కుప్పలేశ్వర్ గారు 32,000 కుటుంబాలకు సుమారు 83 కోట్ల రూపాయలు ఎల్ఓసి ద్వారా ఇచ్చిన. అన్ని పార్టీల వాళ్ళు లేరా? వాళ్ళ పేర్లు చెప్పాలా? నేను లిస్ట్ చెప్పి పేర్లు చెప్పమంటే చెప్తాము, ఒక్కరిద్దరు కాదు. ఇంకో పిల్లవాడు మాట్లాడతాడు, క్యాంప్ ఆఫీస్లోకి వస్తున్నారు. క్యాంప్ ఆఫీసా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా? మేము అడుగుతున్నాం ఈ వేదికగా, పాత్రికేయుల సమక్షంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ఆఫీస్ అయితే కట్టింది కొప్పుల ఈశ్వర్ గారు, కేసీఆర్ గారు సహకారంతో. 7 సంవత్సరాలు 10 ఏళ్లలో రాలేదు. 10 ఏళ్లలో ఎవరొచ్చిర్రు? కొప్పుల ఈశ్వర్ గారు ఇంటికి ఎవరొచ్చిర్రు? క్యాంప్ ఆఫీస్కి ఎవరొచ్చిర్రు? మేము ఎప్పుడు బహిర్గతం చేయలే. ఎవరొచ్చిర్రు అన్న మేము బహిర్గతం చేయలే. నువ్వు చెప్పు మరి ఎవరొచ్చిర్రు, వాళ్ళ పేర్లు చెప్పు. ఎవరొచ్చిర్రో చెప్పాలి కదా ఖచ్చితంగా. ఏం పనులు చేసారో చెప్పండి. ఒక బీసీ మహిళ, మున్నూరు కాపు మహిళకు పట్టుకొని ఎల్ఓసి ఇచ్చిన ఎల్ఓసి అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా? కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా అది? క్యాంప్ ఆఫీస్ కాదా? ఎమ్మెల్యేలు నివాసం ఉండరా? కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే రావాలని చెప్పి ఇక్కడ రూల్ ఉందా? కళ్యాణ లక్ష్మి చెక్కులు రూల్ ఉన్నది, ఎమ్మెల్యే సంతకం పెట్టాలని చెప్పురి. మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఇతర పార్టీల వాళ్ళకి ఇయ్యము, లేకపోతే ఇదే కొప్పులేశ్వర్ గారు దయచేసి ఇదే లక్ష్మణ్ కుమార్ మేము డిమాండ్ చేస్తున్నాం. నేనైతే లక్ష్మణ్ కుమార్ గారిని, అన్నా నువ్వు నీకు వేసిన 90,000 మందికి ఎమ్మెల్యేవా? ఈ నియోజకవర్గానికి నువ్వు ఎమ్మెల్యేవు కాదా? నువ్వు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేవా? లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఎమ్మెల్యేవా? అది క్యాంప్ కార్యాలయమా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. చాలాసార్లు మీరు అనేక మీటింగ్లలో చెప్తారు, మీ వాళ్ళు పెడుతున్నారు, ఎన్నికల వరకే రాజకీయాలు, అన్ని పార్టీలు రావాలి, పనులు చేసుకొని పోవాలి. మాటల వరకేనా? ఇదేనా మీరు మీ వాళ్ళకి చెప్పేది? మేము ఈ వేదిక ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీరు మా బీసీ మహిళను, ఒక మున్నూరు కాపు మహిళను అవమానించేలా, వారికి ఏదో ఎల్ఓసి ఇచ్చి మీరు అవమానించేలా మాట్లాడేది చూసినా ఖచ్చితంగా బేషరతుగా లక్ష్మణ్ కుమార్ గారు క్షమాపణ చెప్పాలి. లక్ష్మణ్ కుమార్ గారే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే పనిచేస్తాము, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తాము. ఎక్కడ ఇస్తారు? పెట్టకూరి కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు క్యాంప్ ఆఫీస్లో మంచుతూ వస్తారు. లేకపోతే అనౌన్స్ చేయరు, బయట పెట్టుర్రి. బయట ఒకటి
ఓ బోర్డు పెట్టుర్రి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే రావాలి. మీ ఇంటికి వస్తే తప్పు. లక్ష్మణ్ కుమార్ అన్న పని కావాలని మీ ఇంటికి వస్తే తప్పు. క్యాంప్ కార్యాలయంకి ఎట్లా రావద్దంటారు మీరు? క్యాంప్ కార్యాలయంలో ఉన్నారు. క్యాంప్ కార్యాలయం ఎవరిది? క్యాంప్ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయం. కేసీఆర్ గారు నిర్మాణం చేశారు. ఈ ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు, అందరికీ పనిచేస్తారు అని చెప్పి నిర్మాణం చేసి అందుబాటులో ఉండడానికి మీకు సకల వసతులు కల్పిస్తే ఇలా మీరు మాత్రం కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కార్యాలయం ఇది, వేరేటోళ్ళు రావద్దు, పని చేయొద్దు. ఎందుకన్నా పని చేయరా? వేరేటోళ్ళకి చేయొద్దా? మీరు చాలా సందర్భాలలో చెప్పారు కదా, ఈ నియోజకవర్గంలో ఉన్న 2,25,000 మంది నన్ను ఆశీర్వదించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, అందరికీ పనిచేస్తాము. ఇదేనా అందరికి పనిచేస్తాడు? ఇదేనా ఒక్క మహిళకు, ఒక్క బీసీ మహిళకు, ఒక మున్నూరు కాపు బిడ్డకు ఎల్ఓసి ఇచ్చి దేశం అంతా చెప్తున్నారు. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు లేవు, సొసైటీలో ఎన్నికలు లేవు, మీరు ఒక్కలే అధికారంలో ఉన్నారు. గతంలో ఉన్న స్థానిక సంస్థల నాయకులు అందరూ మా వాళ్ళే. బిల్లుల కోసమో దానికోసం దీనికోసం మాట చెప్తే ఎమ్మెల్యే గారు చెప్తే వస్తాయి కావచ్చు అని గౌరవప్రదంగా మీ దగ్గరికి వస్తారు. మీ దగ్గరికి వస్తే రావచ్చు, తప్ప ఎమ్మెల్యే గారి దగ్గరికి రావడం అడగడం తప్ప? అన్న మాకు పని ఉన్నది, నువ్వు మా ప్రాంత ఎమ్మెల్యేవు, వస్తే రావచ్చు. 100 మంది వచ్చారు కదా, చీకట్లు ఎవరు రాలే కదా, వెలుగులు లేకపోతే వచ్చిన వాళ్ళ పేర్లు చెప్పరు, మేము బహిష్కరిస్తాం. లేకపోతే ఆ పని చేయదు. ఎవరెవరైతే వస్తున్నారో మీ దగ్గరికి, మీతో కుమ్మక్క అవుతున్నారో, మీ ద్వారా లబ్ధి పొందుతున్నారో అలా పేర్లు చెప్పుర్రి. ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి పని చేసుకుంటున్నారు, మాకన్నా ఎక్కువ అందరు వచ్చిన వాళ్ళే. కుప్పలేశ్వర్ గారి దగ్గరికి అందరికి వచ్చిన వాళ్ళే, క్యాంప్ ఆఫీస్కి వచ్చిన అందరు వచ్చిన వాళ్ళే. రాజకీయాలలో ఆత్మగౌరవం, ఆత్మవిమర్శలు కాదు, అందరికీ పనిచేసే తత్వం ఉండాలి. 10 మందిని కలుపుకపోతే పని చేయగలుగుతాం. ఎస్, మస్తు సార్లు తంతెలు దిగినాం, ప్రజలకు అవసరం ఉన్నది అనుకుంటే కలిసినాం. మీరు ప్రధానంగా లక్ష్మణ్ కుమార్ గారు ఇటువంటి వ్యక్తులతోటి మమ్మల్ని తిట్టిపోయండి, మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. నీకు ఎక్కడైనా కరప్షన్ చేసినా, ఎవరినైనా ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా ప్రభుత్వం మీది, అధికారులు మీరు, మీ ఇష్టం ఉన్నట్టు చేయండి. సోషల్ మీడియాలో ఎందుకు బాధ్యత? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్స్ ఇప్పియండి. లేదు పొద్దుగా లేచి పెడతాం, ఉన్నాం. మాకు కూడా తెలుసు, ఒక 25 ఏళ్ళకెళ్ళి చూస్తే పబ్లిక్ కూడా మొన్నటని అనిపిస్తున్నది. ఎవ్వరు లేరు ఇక్కడ. గడిచిన 25 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాం. మేము ముగ్గురం ఉన్నాం. ఇందాక రావణ ఉన్నాడు, ఆయన 2 సార్లు ఉప సర్పంచ్ చేసిండు, మళ్ళీ మొన్న వైస్ చైర్మన్ చేసిండు, గుడి చైర్మన్ చేసిండు. ఏం చేయలేదు గుడికి? ఏం చేయలేదా ఇందిరా బ్రాహ్మణ? ఆ శివాలయం పోతే మన బ్రాహ్మణ్స్ చెప్తారు కదా ఏం చేసిండ్రు అన్నది. నాగమాయ గుడి కాడికి పోతే కనిపిస్తుంది కదా, బ్రాహ్మణ సంఘం పోతే తెలుస్తుంది కదా, శారదా మహిళా మండలి కాడికి పోతే తెలుస్తుంది కదా, కుప్పలేశ్వర్ ఏం చేసిండు, ఆడ ఎంబడివాడి రావణ్ ఏం చేసిండు అన్నది, లేకపోతే సంగీసత్వం ఏం చేసిందన్నది ఈ ఊరికి కనిపిస్తుంది కదా. 25 సంవత్సరాలు మా జీవితాలను పణంగా పెట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తున్నాం. ప్రజల అవసరాల కోసం పనిచేయాలని చెప్పి రాజకీయాలకు వచ్చినందుకు దానికి అనుకూలంగా పనిచేయగలుగుతున్నాం. కానీ ఏదో చిన్నవి పెట్టుకొని మమ్మల్ని విమర్శించడం ఏకైక లక్ష్యంగా, కొప్పుల ఈశ్వర్ను విమర్శించే క్రమంలో ఎక్కడ పడితే అక్కడ మొత్తం నియోజకవర్గం అంతా ప్రెస్ మీట్. ఎవరికి ఇచ్చినాం? దళిత మంది నిన్న మాట్లాడారు, నిన్న వెలుగటూరులో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదు. ఎవరికి ఇచ్చినాము? వస్తారా? డిబేట్కి వస్తారా? ధర్మపురి టౌన్లో చెప్తున్నా కదా, 4 మహిళలకు ఇచ్చినాం. 4 వీడియోస్ వస్తావా? కులాలకు అతీతంగా 2 మాలా, 2 మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి వచ్చినాం. వస్తారా? నంది కాడికి వస్తారా? గాంధీ కాడికి వస్తారా? డిబేట్ పెడదాం. ఇవాళ ఉన్న నక్కలపేట ఇందిరమ్మ కాలనీ ఉన్నది, ఎవరు డెవలప్ చేశారు? కుప్పలేశ్వర్ గారు కాదా? లక్ష్మీనరసింహ కాలనీ ఉన్నది, ఎవరు డెవలప్ చేశారు? నడిచే రోడ్లు కనిపిస్తలేవా? ఏం చేసిరు అంటే కమలాపూర్ ఇందిరమ్మ కాలనీ ఉన్నది, ఎవరు డెవలప్ చేసిరు? నువ్వు మొన్నటిదాకా మీరు కిరాయి ఉన్నారు అయ్యప్ప గుడికాడ, ఎమ్మెల్యే గారు 18 ఫీట్ల రోడ్డు ఉన్నది, ఇక్కడ నుంచి మొదలు పెడితే కమలాపూర్ రోడ్డు దాకా. అదే రోడ్డు మీద కదా మీ ఎలక్షన్ మొత్తం జరిగింది. కుప్పలేశ్వర్ గారే కదా చేసింది. 16 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి, సెకండ్ లేర్ వేయమంటున్నాం మేము. దాని మీద మొత్తం పనులు పొరలన్నీ అయిపోయి ఉన్నాయి. దాని మీద రోడ్డు చేసి అద్భుతంగా తీర్చిదిద్దుర్రి. మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, పనులు చేయరు. కనీసం మీ విధానం ఎప్పుడు దేవాలయం పట్ల, దేవాలయంలో ఇంకా అక్కడ 2-3 కేవలం మా నాయకులు పోతున్నాయి. శ్రీకాంత్ రెడ్డి గారు పోగానే నెట్టేయాలి, లేకపోతే వచ్చి నిలబడాలి. ఇదా? లేకపోతే అయ్యో రాయేష్ పోతే ఏమన్నా అనాలి, సంగీసత్తమ్మ గారు పోతే పోయి ముంగడ గిదా రాజకీయాలు? గుళ్ళేనా రాజకీయాలు? అరే చేయి, ఆ గుడికి 1000 కోట్లు తీసుకొచ్చి డెవలప్ అయ్యి. శ్రీకాంత్ రెడ్డిని నెట్టేస్తే కాదు, 1000 కోట్ల పనులు చేయి ఆ గుడికి. మేము చేసేంత చేసినాం. ఆ గుడి ముంగడ గుడి విస్తరణ చేసినాం మేము. ల్యాండ్ అక్విజిషన్కి 20 కోట్ల రూపాయలు కలెక్టర్ అకౌంట్లు ఈ నిమిషంలో ఉన్నాయి. 15 కోట్ల రూపాయలతోటి బ్యూటిఫికేషన్ మంగళగడ్డకు చేస్తా అని చెప్పి అంత రెడీ ఉండే. అరే మీ విజన్ చెప్పుండ్రి. ఈ చిన్న ఎల్ఓసీలు ఇచ్చి బోరింగ్ వేసి మీ ఇంటి కూడా బోరింగ్ వేసినామని అవమానిస్తారు, ఎల్ఓసీ ఇచ్చినామని అవమానిస్తారు. బేషరతుగా మీడియా వేదికగా
మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం లక్ష్మణ్ కుమార్ అన్న గారిని, అన్న ఎవరైతే మీరు బీసీ మా మున్నూరు కాపు మహిళలను అవమానించారో బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. గతంలో 2006 నుంచి కూడా మా అమ్మ సర్పంచ్గా పనిచేసింది. ఈనాటి వరకు కూడా మేము ప్రజల్లోనే ఉన్నాం. రెండవది లక్ష్మణ్ కుమార్ గారికి మేము 2009లో మేము కాంగ్రెస్ పార్టీకి మేము పనిచేయడం జరిగింది. అప్పుడు మీరు ఎవరున్నారు అసలు ఇక్కడ? నిన్న ప్రెస్ మీట్ పెట్టిన కొంతమంది వ్యక్తులు మాత్రమే ఉన్నారు. అసలు నువ్వు ఉన్నవా? అసలు పార్టీకి పనిచేసినావా? ఇవాళ నేనేదో గొప్పగా మేము పనిచేస్తేనే గెలిచిండు అని మూర్ఖత్వంలో మీరున్నారు. వాస్తవంగా కేవలం 5 సార్లు ఓడిపోయిన సానుభూతి మాత్రమే లక్ష్మణ్ కుమార్ గారికి పనిచేసింది. మరి ఎందుకు ఎంపీ ఎలక్షన్లకు ఎందుకు మీకు ఓట్లు వాళ్ళే? నేను అడుగుతా. బీజేపీకి ఎందుకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి, మీకు ఎందుకు రాలే? ఇలా ఎల్ఓసి ఇచ్చిరు అంటే నేను కేవలం ఎమ్మెల్యే గారికి కేవలం ఫోన్ చేసిన, అన్న ఇట్లా మా అమ్మగారికి ఆపరేషన్ ఉంది, ఎల్ఓసి సంబంధించిన ఎస్టిమేషన్ తీసుకొచ్చిన, మీకు పంపి అన్న అడిగిన గంతే. తమ్ముడు నీకెందుకు పంపియు, నేను చేయిస్తా అని చెప్పిండు. అంటే ఆయనకు ఎంతైతే విలువ ఉందో ఆ విలువను మీరు ఇలా మాట్లాడి పోగొట్టిరు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎల్ఓసి ఇచ్చింది కూడా మీ నాయకులకు తెలియదు. ఇలా తెలిస్తే మేము ఆపుదాం అంటారు. మేము ఇప్పటికీ చెప్తున్నా, లక్ష్మణ్ కుమార్ గారు కనుక అనని ఇప్పుడు 1,80,000 1,60,000 రూపాయలు నగదుగా సీఎం గారి నిధికి నేను జమ చేస్తా అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే అసలు హక్కు ఎవరినైతే మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉంటారో వారిని అడిగే హక్కు ప్రతి పౌరునికి 18 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరునికి ఉండదు ఎల్ఓసి అడగడానికి. నువ్వెవరు అనడానికి? అసలు నీకేముంది హక్కు? ఒకటి. రెండవది, ఇలా నీ పక్కన ఉన్నటువంటి లీడర్లు, సీనియర్ లీడర్లు ఏ విధంగా మాట్లాడిరు, నువ్వే విధంగా మాట్లాడినావు, నీ విఘ్నత నీకే తెలుస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా అని చెప్పి ఎగురుతా అంటే నడవది. దమ్ముంటే మేము 15 మంది కౌన్సిలర్లను మేము పోటీ చేయిస్తా, నువ్వు నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళను పోటీ చేయించు, చూస్తా ఎంతమంది గెలుస్తారో, అప్పుడు చెప్తా నాది ఏందో అన్నది. మేము గతంలో మా కుటుంబమే అసలు రాజకీయ కుటుంబం. నీకు తెలుసా, రత్నాకర్ రావు గారిని సమితి ప్రెసిడెంట్ గారి నుంచి మొదలు పెడితే ఆయన ఎండింగ్ అయ్యేంత వరకు కూడా మా కుటుంబం ఆయన ఎంబడుంది. నీకు తెలుసా అసలు? ఇలా నువ్వు ఏ ఊరికి తెలుసు? ఇలా నువ్వంటున్నావు అన్ని ఊర్లలో ఏలు పెట్టుకుంటూ నీళ్ళల్లో ఏలు పెట్టినట్టు కాదు. నీకు సంబంధించి అన్ని ఊర్లలో ఏం మాట్లాడుకుంటారు నీకు తెలవాలి. ఇలా లక్ష్మణ్ కుమార్ గారి పేరును నాశనం చేసే మొదటి వ్యక్తి నువ్వే, ఎవరో కాదు. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అదే కాకుండా ఇలా నువ్వు మీకు 10 సంవత్సరాల నుంచి మీరు పాలించారు, అసలు శాశ్వత పరిష్కారం త్రాగునీరు చేయలేదంటారు. ఇలా శాశ్వత పరిష్కారం చేసినాం కాబట్టే ఇలా నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు అంటే ఇలా పోలీస్ స్టేషన్లో ఒక 200 KL ట్యాంక్ కట్టినాం, మార్కెట్ కమిటీలో కట్టినాం, గవర్నమెంట్ హాస్పిటల్లో కట్టినాం, ఎస్సీ కాలనీలో కట్టినాం, ఒక సంపు 5 లక్షల లీటర్లు కట్టినాం. మళ్ళీ ముందు చూపుగా ఏదైతే రత్నాకరరావు మాజీ మంత్రివర్యులు రత్నాకరరావు గారు ఉన్నారో అది ఇడిచిపెట్టిన దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరణ చేసి నీళ్లు వాడుకునే విధంగా చేసినాం. అది కాకుండా ఇప్పుడు అమృత స్కీమ్ మీరు తెచ్చిరా, మీ దగ్గర జీవోలు ఉంటే చూపించండి. నేను చెప్తున్నా కదా, మేము తెచ్చినాం, ప్రతిపాదనలు పంపింది మేము, తిరిగి దానికి సంబంధించిన ఎస్టిమేషన్ తయారు చేసింది మేము. మీ దగ్గర ఏమైనా ఉంటే ప్రెస్ మీట్ పెట్టు, నీకు చూపించు నాకు దమ్ముంటే. మార్కెట్ కమిటీ మార్కెట్లో ఏంటంటే 7 లక్షల లీటర్లు ఎందుకు అంటే బ్రాహ్మణవాడకు సంబంధించి, బోయవాడకు సంబంధించి, సగభాగం కాస్టవాడకు సంబంధించి నీళ్ళకి ఇబ్బంది అవుతుందని కేవలం ఏదైతే కూరగాయల మార్కెట్ ఉందో దాంట్లో ప్లేస్ సెలెక్ట్ చేసి దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే పాత ట్యాంక్ ఉందో ఖరాబ్ అవుతుందని ఎక్కడైతే మనకు 5 లక్షల లీటర్ల సంపు ఉందో 6,50,000 లీటర్లకు సంబంధించిన ట్యాంకు మళ్ళీ ఇంకొకటి కూడా ప్రతిపాదన పంపడం జరిగింది. 22 కిలోమీటర్లు కొత్త పైప్ లైన్ ప్రతిపాదన పంపింది. ఇవన్నీ కూడా అమృత్ స్కీమ్ దానిలో మనకు వచ్చినాయి. అప్పుడు ఏంటంటే మనకున్న టైము సరిపోక టెండర్ కాని విధంగా టెండర్లు మీ గవర్నమెంట్లో అయినాయి కాబట్టి మీరు కొబ్బరికాయ కొట్టి ఇలా మీరు భూమి పూజ చేయడం జరిగింది అంతే తప్ప మీరు తెచ్చినవి కాదు. అదే విధంగా టీయూఎఫ్ఐడిసి ఎవరు తెచ్చారు? మీరా తెచ్చింది? మేము, మా గవర్నమెంట్. ప్రొసీడింగ్లను మేము ప్రొసీడింగ్లు ఇచ్చినవి ఫేక్ అన్నావు, ఒక్కటి చూచు ఫేక్ అని. మీ అధికారులను అనవను, నువ్వెవడు అనడానికి, ఆర్డీఓని అనుమాను, జిల్లా కలెక్టర్ని అనుమాను ఫేక్ అనుమని. అవన్నీ కూడా గవర్నమెంట్లో డబ్బులు లేవని కేవలం ఈ రద్దు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో మీ పార్టీ ఇచ్చినే మేము స్వీకరించి డబ్బులు కూడా పేమెంట్ చేసినాం. తెలియదా? ఏమన్నా అంటే అప్పు చేసారు గవర్నమెంట్, మా దగ్గర ఏం లేవు. ఎవడు నిన్ను ఇవన్నది 5 గ్యారంటీలు ఇస్తామన్నా? ఎవరికి ఇచ్చారు 5 గ్యారంటీలు చెప్పండి. కరెంట్ మీటర్ ఎవరికి ఉచితంగా వచ్చింది, సిలిండర్ ఎవరికి ఉచితంగా వచ్చింది, రేషన్ కార్డులు ఎంతమందికి వచ్చినాయి? ఇలా మీరు మాట్లాడుతారు.
చూపిద్దాం స్థానిక సంస్థల్లో మా దమ్మేందో మీ దమ్మేందో దానికి ప్రజలే మీకు గుణపాఠం చెప్తారు. ఇవాళ మీరు ఇంత అంటారు కూలిపోయిన సాయిబాబా టాకీస్ అడుగున ఏ విధంగా ఉండే ఇవాళ ఏ విధంగా అయింది. ఇలా 53 సర్వే నెంబర్ షాపింగ్ కాంప్లెక్స్ ఇలా మీ గవర్నమెంట్లోనే కదా ప్రతిపాదనలు పంపింది వాళ్ళకు. ఇదే లక్ష్మణ్ కుమార్ గారు జెడ్పీటీసీ ఉన్నప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు మాకు సహకరించారు, సపోర్ట్ చేసారు. దానికోసం మా ఎంబడి కూడా హైదరాబాద్ వచ్చిండు. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, మీరు వీటిలో నిర్మాణం చేయరి. మేము ఉండి నేను ఇలా మీకు తీసే దమ్ముందా, ధైర్యం ఉందా? తీయించురు ఒక్క షెడ్ తీస్తే నేను ధర్మపురంలోకి వెళ్ళి రాజకీయం చేయ. మీకు ఆ ధైర్యం కూడా లేదు. ఇలా మీరు రోడ్ వైండింగ్ అంటారు. రోడ్ వైండింగ్ ఎంత మనది నగరపాలక సంస్థ గతంలో 1963 మీకు తెలుసో తెలియదో అప్పుడు మన సెంటర్ నుంచి 33 ఫీట్ల రోడ్డు, నేషనల్ హైవే 55 ఫీట్ల రోడ్డు, దాన్ని కుదించి 33 ఉన్నదాన్ని 30కి, 55 ఉన్నదాన్ని 50కి కుదించి మేము తక్కువ చేసినాం తప్ప ఎక్కువ చేయలే. ఇలా మీరు మాట్లాడుతారు. ఇలా 80% మేము చేసినాం, ఒక 20% ఉంది. మీరు ఏరి దమ్ముండే నంది టు బ్రాహ్మణ సంఘం నుండి ఇవన్నీ చేయండి. ఒకసారి తెనుగోడ గద్దె వరకు చేయండి, చూద్దాం మీతో అవుతుందా. చేయి చూంచూరి. ఎందుకంటే ఇవన్నీ కాదు కరెక్టు. మీరు దయచేసి మీకు సంబంధించిన ఏదైనా ఉంటే మమ్మల్ని అడగండి, సూచన సలహాలు ఇస్తాం ఏ విధంగా చేయాలి. ధర్మపురికి సంబంధించిన ప్రతి అణువను ఏ నాయకుడు ఏం చేస్తుండో ఎవరేం చేస్తారో మాకు అన్నీ తెలుసు. మేము మీ లెక్క ప్రజల మధ్యన ఉంటాం కానీ ప్రజలతో లొల్లి పెట్టుకుంటా ప్రజల కింద అది చేసుకుంటూ ఈ సంబంధించిన భూములను సెటిల్మెంట్లు అవి కాదు మేము చేసేది. సెటిల్మెంట్లు చేస్తే ఇలా ఈ స్థాయి మాది ఇక్కడ కాదు, హైదరాబాద్ స్థాయిలో సెటిల్మెంట్ చేద్దాం. మాకు ఆ సెటిల్మెంట్ చేసే స్థాయి లేదు. ఎవరు చేస్తున్నారు అనేది జనానికి తెలిసి ఇలా ఒకటే చెప్తున్నా, రానున్న స్థానిక సంస్థలలో మన దమ్మేందో చూపిస్తా, మీ దమ్మేందో చూపించుర్రి. మా కార్యకర్తలు మరి మీకు ఇలా మా కౌన్సిలర్లు ఎందుకు అడుగుతారు రారి అని దమ్ముండే ఇప్పుడు మీరు ఎలక్షన్స్కు సంబంధించి మామూలు వాళ్ళు ఒక్కళ్ళు తీసుకోకుండా మీ దాంట్లో ఉన్న వాళ్ళని నిలబెట్టుర్రి, ఏర్పడుతుంది మీకు అదేందో. అది కానీ ఇది కాదు, పద్ధతి కాదు. మీకు సంబంధించింది ఏదైనా కానీ మంచి మాటలు మంచిగా మాట్లాడి సంబంధించిన అఖిలపక్ష భేటీలో కూర్చొని ఇవి కావాలి, ఇవి చేయండి, ఇవి చేద్దామని చెప్పండి. దానికి మేము పూర్తిగా సహకరిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరొకసారి ఈ విధంగా జరిగితే మాత్రం వ్యక్తిగతంగా ఏదైనా చేస్తే మేము కూడా వ్యక్తిగతంగా చేయడానికి సిద్ధం. మేము అంతకంటే ఎక్కువనే వ్యక్తిగతంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు.